హిందువుల గురించి మన హైందవ ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తుల గురించి ఆయన అలా తూలనాడుతుంటే మనం ఒక సమాధానం చెప్పుకోలేకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటది. అలాగే మహారాష్ట్ర ఎలక్షన్స్ కు వద్దాం. అక్కడ ఏదున్నా మన హిందూ ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఇక్కడున్న ఎంఐఎం పార్టీ పర్సన్ పోయి అక్కడ మహారాష్ట్రలో ఏం మాట్లాడాడు అంటే హైదరాబాద్ ప్రధానం మహారాష్ట్రలో జరిగిందని మాట్లాడదామా? ముస్లింలు అక్కడ లేరా? అసౌద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ మొగళ్ళ ముస్లింస్ దాంట్లో అక్కడ మగవాళ్ళు లేరా? మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా చూసి మాట్లాడండి. మీలాంటి వ్యక్తుల వల్లనే ఈ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. అన్ని పార్టీలు పోతాయి కదా, అన్ని పార్టీలు ప్రచారం పోయినట్టే వాళ్ళు పోయినారు. తప్పే ఉంది. ఇప్పుడు అక్కడ నుంచి ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ రాలేదా ప్రచారానికి? అట్లనే ఎంఐఎం వాళ్ళు కూడా పోతారు ప్రచారానికి. అది తప్పెట్లయితుంది? మీరు ఫస్ట్ మాట్లాడేటప్పుడే అందరం భారతీయులు అన్నావు. అందరం భారతీయులు అన్నప్పుడు మళ్ళీ అల్ల ముస్లింలు భారతీయులు కదా, క్రిస్టియన్లు భారతీయులు కదా, జైనులు భారతీయులు కదా, మరి వాళ్ళ పట్ల ఎందుకు మీరు వివక్ష చేస్తా ఉన్నారు? ఈ అంశం మహారాష్ట్ర ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందా? ఎందుకు అట్లా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రభావం చూపిస్తాయి. అరాచకం లేవాలి ఎందుకు? ఇప్పుడు ఒకటి మా ధర్మాలు ఇవన్నీ వ్యక్తిగతం, ఇవన్నీ కూడా పబ్లిక్ లో చెప్పేది కాదు. ఏ ధర్మము బో పెట్టదు, ఏ ధర్మము వ్యవసాయం చేసి తిండి పెట్టదు, ఏ ధర్మము ఫ్యాక్టరీలు తీసుకురాదు, ఏ ధర్మము చదువు నేర్పదు. ఎందుకు? అవి వ్యక్తిగతం, నీ ఇష్టం. నీ ఇంట్లో నువ్వు ఎన్నైనా చేసుకో. 10 మందిలోకి వచ్చే 10 మందిలోకి వచ్చినప్పుడు మాత్రం అభివృద్ధి నలుగురితో సమానంగా ఉండాలనేది ఆలోచించాలి తప్ప ఇవి ఇప్పుడు ఎంతసేపు బీజేపీకి అసలు ఎజెండా లేదండి. ఎంతసేపు మతము ధర్మమే, ఇంకొక ఎజెండా లేదు వాళ్ళకి అసలు ఆయుధం అంటే ఎంతసేపు ఇక్కడ గొడవ ఎట్లా పెట్టాలి, వీళ్ళ మధ్య విచ్ఛిన్నం ఎట్లా చేయాలి, ఓట్లని మనకు అనుకూలంగా ఎట్లా మార్గం, ఇదే ధర్మం. ఇంకేమైనా ఉందండి? ఇంతసేపు మాట్లాడినా మనం బీజేపీ సంబంధించి మేము ఈ ప్రాజెక్టులు తెచ్చినాం, ఈ యూనివర్సిటీ తెచ్చినాం, ఈ పథకాలు తెచ్చినాం, ఒక్కలన్నా మాట్లాడినా ఆయన పాయింట్ సమాధానం చెప్పండి కృష్ణారెడ్డి గారు. రామారావు గారు, మీకు అవగాహన ఉంటే కొద్దిగా ఓపిక పట్టండి. మీరు అంత మాట్లాడినా అందరం సమాధానము విన్నాము, దానికి సమాధానం చెప్తున్నాము. మీరు మధ్యలో ఇంటరప్ట్ మీకు హిందూ ధర్మం ఏం పెట్టలేదా? ఈ రోజు సమాజం నడుస్తుందంటే ఒక దైవ భక్తి మీద నడుస్తుంది. ఈ లా అండ్ ఆర్డర్ ను చూసి, ఈ చట్టాలను చూసి, నన్ను చూసి, మోడీ గారిని చూసో, మన కేసీఆర్ ను చూసో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని చూసో ధర్మం నడుస్తలేదు. నేను తెలిసో తెలియకో తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తారు. భగవంతుడు శిక్షించాలి కదా, మనం నెయ్యిలో ఏదో కలిసింది, భగవంతుడు శిక్షిస్తాడు. మీరెందుకు గొడవలు చేసుడు? జరిగేటప్పుడు జరుగుతుంది బట్ అది సెంటిమెంట్ ఇష్యూస్. సెంటిమెంట్ మీరు అన్నారని చెప్పేసి ఇప్పుడు దేశం మొత్తం ప్రజలు మొత్తం అవమానించలేరు కదా. ఎవరిని అవమానించడం కాదు, వేలాది మంది కోట్లాది మంది ప్రజలు. ఇది టాపిక్ కాదు. ఏ ధర్మమైన వ్యక్తిగతానికే ఉంచుకోండి. పబ్లిక్ లో తెచ్చి మిగతా వాళ్ళ మీద బలవంతంగా ఒక్కరికైతే వ్యక్తిగతం, బట్ ఒక సమూహానికైతే మాత్రం అది ఖచ్చితంగా అంటే ఒకటి విజయ్ కుమార్ గారు అంటే ముంబైని బేస్ చేసుకునే ఈ చర్చ ఇంత దూరం జరిగింది. బట్ ఇదే ముంబైలో కాంగ్రెస్ పార్టీకి వస్తాను మీ దగ్గరకు వస్తా, ఒకసారి విజయ్ గారి దగ్గరికి వెళ్ళి వస్తాను. అవకాశం ఇవ్వండి. ఆయన మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంటే సనాతన ధర్మం అంటే న్యాయం ఎలా నడుస్తుంది, దేనికి ఇదే కావాలి, వేరే వేరే అంశమే లేదు. కృష్ణారెడ్డి గారు, నేను పాయింట్ మహారాష్ట్రలో ప్రధానంగా ఈ ఎన్నికల్ని రూల్ చేసేటువంటి పాయింట్స్ నేను రేజ్ చేయడం జరిగింది. ఒకటి, మరాఠీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్, ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ఉల్లి రైతులు మరీ ముఖ్యంగా చేస్తున్నటువంటి వాళ్ళ అంటే ఎగుమతుల మీద నిషేధం విధిస్తున్నప్పుడు రైతులు నష్టపోతున్నటువంటి అంశాలు, ఇవన్నీతో పాటు పార్టీలో జరుగుతున్నటువంటి చీలికలు, ఒక ప్రజాస్వామ్య కూని జరిగింది మహారాష్ట్రలో అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. సరే, గతంలో కూడా హర్యానా విషయంలో కూడా ఇట్లాంటివే జరిగాయి, ఇట్లాంటి అంశాలను కూడా బయటకు వచ్చాయి. బట్ తీర్పు డిఫరెంట్గా వచ్చింది. సో ఇక్కడ బీజేపీ ఈ అంశాలని ఒప్పుకుంటుందా? ఇక్కడ
ఏ రాష్ట్రంలో అయినా ఏదైనా రోజు కాలం గడుస్తున్న కొద్దీ రోజు ఒక సమస్య ముందుకు వస్తుంది. దాన్ని తీర్చడంలోనే ఎవరు ఎంత తెలివిగా ఆ సమస్యను పరిష్కరిస్తారు, ప్రజా సమస్యలు అనేటివి కానీ, వ్యక్తిగత సమస్యలు కానీ, రాష్ట్రంకు ఉన్న సమస్యలు కానీ వీటిని ఎవరు తీరుస్తారు అనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. ఇవాళ ఉల్లిగడ్డ సమస్య వస్తుంది, ఇంకో సమస్య ఉంది, ఆర్థిక సమస్య వస్తుంది, ప్రభుత్వాలు విడిపోయే విధంగా, కొన్ని పార్టీలు విడిపోయే విధంగా వస్తుంది. కానీ ప్రజలకు ఏది ఎక్కడ కలిసినా ఎవరు ఫైనల్ గా న్యాయం చేయగలుగుతారు అనేది ప్రజలు అవగాహనతోటి ఓట్లేస్తారు. ఈ రోజు మనకి ఎగ్జిట్ పోల్ అదే కనబడుతుంది. సమస్యలు లేదని ఎవ్వరు మాట్లాడలేదు. ఈ రోజు కాదు, మనం ఎక్కడ తీసుకున్నా దేవతలు పాలించినాడు కూడా సమస్యలు వస్తాయి, ఉద్యాలు వచ్చినాయి, ఏది వచ్చినా కానీ జీసస్ ఉన్నప్పుడు యుద్ధం వచ్చినాయి, అల్లా ఉన్నప్పుడు కూడా యుద్ధాలు వస్తున్నాయి. కానీ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి, ఇబ్బందులు లేకుండా జరగాలి. ఎక్కడ అన్యాయం జరిగింది వాళ్ళకు మళ్ళొకసారి ఎలా న్యాయం చేయాలనేది భారతీయ జనతా పార్టీ కృష్ణారెడ్డి గారు కాబట్టి కృష్ణారెడ్డి గారు అర్థం చేసుకున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మరొకసారి కృష్ణారెడ్డి గారు 1 సెకండ్. విజయ్ కుమార్ గారు, చెప్పండి సార్. విజయ్ కుమార్ గారు, ముంబై క్యాపిటల్, ఫినాన్షియల్ క్యాపిటల్, సో ఒక ఆర్థిక రాజధానిగా ముంబై ఉంది. ఈ ముంబై తీర్పును మనం 2 రకాలుగా చూడాలి. ఒకటి, మహారాష్ట్ర ఎన్నికల్లో ముంబైని చూడాలి, ప్లస్ ముంబై ప్రజలు ఇచ్చేటువంటి ఒక తీర్పు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ శివసేనలో 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 2 గ్రూపుల మధ్య ఒక టఫ్ ఫైట్ జరిగిపోయింది. విడిపోయిన తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళదే అసలైన శివసేన, రైట్? సో ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకోవాలో, మన లోక్సభకి ఇప్పటికీ ఎట్లాంటి కంపారిజన్ చూడొచ్చు. ఉద్ధవ్ ఠాక్రేతో విభేదించి రాజ్ ఠాక్రే బయటకు వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు ఏ శివసేన వైపు మద్దతు ఇచ్చారనుకోవాలి, ఎట్లా ఉండబోతుంది అనుకోవాలి ఇక్కడ రిజల్ట్? పార్లమెంట్ ఎన్నికల వరకు చూసినట్లయితే ఒరిజినల్ శివసేనకి ప్రజలు గుర్తు లేకుండా ఇచ్చినట్టు మనకు తెలిసిపోతుంది. అది కూడా ఎన్సిపి విషయం కూడా క్లియర్ గానే ఉన్నది. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు చూడాలి. ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా అదే రిజల్ట్ వచ్చింది అనుకోండి, బీజేపీ వాళ్ళు కామ్గా ఉండడం అంత ఉత్తమం ఇంకొకటి ఉండదు. ఇంకొకసారి ఇంకో రాష్ట్రంలో కానీ చీల్చి ఇవన్నీ చేస్తే అదొక పెద్ద మలుపు, రాష్ట్రానికి పెద్ద మలుపు. ఇప్పుడు గుర్తు లేకున్నా ఇప్పుడు కనుక పాజిటివ్ ఒక వీళ్లకు వచ్చినాయి అనుకోండి తీర్పు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఉద్ధవ్ ఠాక్రేకు అదేవిధంగా ఎన్సిపికి ఇప్పుడు వచ్చినట్లయితే దేశ చరిత్ర రాజకీయాల్లో మలుపు అదే జరుగుతుంది అంటున్నా. బీజేపీకి పెద్ద చెప్పు దెబ్బ లాంటి తీర్పే అవుతుంది అట్లాంటిది వస్తే. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంది, ప్లస్ ఇంకోటి కాంగ్రెస్ చేసిన మోసం కూడా ఉంది. ఇప్పుడు అన్ని గ్యారంటీలు అన్నారు. ఇక్కడితో గ్యారంటీలకు ఫుల్ స్టాప్ అన్నట్టే. కాంగ్రెస్ ఓడిపోయింది అంటే వీళ్ళు మోసం చేశారు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో కొంచెం సక్సెస్ అయినట్టుగా అనిపించింది, హర్యానాలో చతికిల పడిపోయారు. ఇక్కడ కూడా గ్యారంటీలు అనేది గ్యారంటీ పదమే పట్టుకున్నారు. రాహుల్ గాంధీకి ఏమైంది అంటే దేశవ్యాప్తంగా ఒక గ్యారంటీ అని పథకం, ఆ పదం పట్టుకొని వేలాడితే అయ్యే అంశం కూడా కనిపిస్తుంది. ఈ పాయింట్ మీద ఒక చిన్న సబ్మిషన్ విజయ్ కుమార్ గారు. కర్ణాటక ఎఫెక్ట్ తెలంగాణలో ఎంత పడ్డదో, ఈ కర్ణాటకను తెలంగాణను ఎగ్జాంపుల్ గా చూపిస్తూ భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ పైన జాలి చూపిస్తూ అక్కడ ప్రచారం చేశారు. పాపం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజల పరిస్థితులు అయిపోయిందని చెప్పేసి. సో ఈ అంశం ప్రజల్లోకి వెళ్తుందా, లేదంటే అక్కడటువంటి వ్యతిరేకత ఓడిపోయిందని ఇప్పుడు నమ్ముకుంది ఏంది, రాహుల్ గాంధీ నమ్ముకుంది, మోడీ ఏమో మతం మీద నమ్ముకుంటే, రాహుల్ గాంధీ ఓన్లీ గ్యారంటీని నమ్ముకున్నాడు కదా, ఆ పదాన్నే నమ్ముకున్నాడు. ఆ పదం హర్యానాలో దెబ్బ కొట్టింది. ఎందుకు ఈ 2 ఇక్కడ విఫలమైంది అనేది అంతోకెంతో తీసుకుపోయారు ఉన్నటువంటి బీజేపీ తీసుకుపోయారు. ఆ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలే కర్ణాటక కూడా బార్డర్ ఉంటుంది, మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ ఉంటుంది. అక్కడ ఉన్న బీజేపీ అదే ప్రచారం చేస్తారు. ప్లస్ ఆనుకొని ఉన్నటువంటి రాష్ట్రాల జిల్లాలకు తెలిసిపోతుంది ఏం జరిగింది ఏంటి అనేది. అందుకే ఇంప్లిమెంటేషన్ అయ్యేటువంటి ఒక గ్యారంటీలు ఇస్తేనే నమ్మేటట్టు ఉంటుంది. ఇప్పుడు ఇది ఇక రాహుల్ గాంధీ విషయంలో, కాంగ్రెస్ పార్టీ విషయంలోకి గ్యారంటీని నమ్మరానటువంటి విధంగా హామీ ఇచ్చినట్టు ఈ దెబ్బతోటి గ్యారంటీలు అనేది మూసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ తీర్పు కనుక వాళ్ళకు అనుకూలంగా రాకపోతే, లేకపోతే ఇంకొక స్టెప్ పోతుంది. తీర్పు వచ్చి వీళ్ళకి కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చింది అనుకోండి, అప్రజాస్వామ్య రాజకీయాలకు బీజేపీ స్వస్తి పలకాలిక. ఇంకే రాష్ట్రంలో ఎట్లా జోక్యం చేయాలి, ఎందుకంటే మీరు అనేది బాంబే ఆర్థిక రాజధాని కావచ్చు, కానీ మహారాష్ట్ర ప్రభావం, రాజకీయ ప్రభావం దేశవ్యాప్తంగా కూడా చూపిస్తుంది. ఉత్తరప్రదేశ్ తర్వాత పవర్ఫుల్ రాజకీయంగా ఉన్నటువంటిది మహారాష్ట్ర చాలా కీలకమైనటువంటి రాష్ట్రంగానే ఉన్నటువంటిది.
అందుకని రాజకీయాల్లో చాలా ఎఫెక్టివ్ గా రెండు పార్టీలకు, ఒకటి వీళ్ళకి అనుకూలంగా వస్తే బీజేపీకి అనుకూలంగా వస్తే ఇక ఆగే ముచ్చటే లేదు. ఇక మా మోడీ ఆగరు అసలు, బీజేపీ ఇక ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది అయితే ఇక అసలు ఆగే ముచ్చటే ఉండదు, బీజేపీ వాళ్ళు కానీ ఇంకెవరైనా. ఇక మోడీని కొట్టేటోళ్ళే లేరు, మా భారతదేశంలో మాకు ఎదురు లేదు అని ఇక అన్ని దూసుకపోతుంటున్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ వాళ్ళు మొత్తం చతికిల పడిపోయేటువంటి పరిస్థితికి మన గ్యారంటీలు అనేది లేదు. అనవసరంగా ఇట్లా మనం మొత్తం చేంజ్ చేసుకోవాల్సినట్టు ఉంటుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలసీస్ కానీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఇది కానీ ఇంకా నెక్స్ట్ పడిపోతుంది. మోడీ ఏం చేస్తాడు, ఇక అర్బన్ నక్సల్స్ అనే పదమే ప్రజల్లోకి తీసుకెళ్తారు. వీళ్ళు క్రమంగా కాంగ్రెస్ పార్టీ నక్సలైట్ల పార్టీ లాగా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటది, వాళ్ళు విధానాలు చేంజ్ చేసుకోలేకపోతే మాత్రం. అందుకని ఈ కీలకమైనటువంటి ఎలక్షన్ భారత రాజకీయాల్లో సంబంధించినటువంటి దాంట్లో, అందుకని బాంబేలో ఇలా విత్ ఇన్ ద పార్టీలా వాళ్ళకు కనుక కాంగ్రెస్, అదేవిధంగా ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ వీళ్ళకు అనుకూలంగా వస్తే ప్రజాస్వామ్యానికి సంబంధించి చీల్చొద్దు అనేది బీజేపీ నేర్చుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దెబ్బ అదే దెబ్బ, లేకపోతే మిగతా అంశాలు డబ్బులు లేవంటే డబ్బులు పెట్టరు, వీళ్ళు పెట్టరు, వాళ్ళు పెట్టరు, డబ్బులు విపరీతమైనటువంటి అంశము. ఇక్కడ శరద్ పవార్ అదే సింగిల్ లార్జెస్ట్ వస్తే శరద్ పవార్ టార్గెట్ సుప్రియా సూలేను ముఖ్యమంత్రి చేయడమే టార్గెట్ ఇప్పుడు ఆయనకి. ఒకవేళ ఆఫర్ అట్లేదని వస్తే ఎటు అంటే అటు జంప్ అయిపోతాడు శరద్ పవార్ గారు. ఆ రకమైనటువంటి అంశం అనేది. అందుకే మహారాష్ట్ర ఎలక్షన్ భారతదేశానికి ఒక మార్గదర్శకమైనటువంటి ఎలక్షన్ లాగానే నేను భావిస్తున్నాను. రైట్, రామ్మోహన్ రావు గారు, సో విజయ్ కుమార్ గారి మాటలు అఫ్ కోర్స్ మహారాష్ట్ర ఎన్నికలు భారతదేశం మొత్తం కూడా చాలా కీలకమైనటువంటి ఎన్నికలుగానే చూస్తూ మహారాష్ట్ర ఎన్నికలు మహారాష్ట్రకు కూడా అంతే కీలకం అని చెప్పాల్సినటువంటి అవసరం దీంట్లో మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మహారాష్ట్రని 6 విభాగాలుగా మనం డివైడ్ చేస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి రాజకీయ సరళిని ఇక్కడ మనం చూడొచ్చు. విదర్భ కానీ, ఇందాక మీరు చెప్పినట్టు పశ్చిమ ఉత్తర మహారాష్ట్ర కానీ, బొంబాయి కానీ, కొంకణ్ కానీ, అట్లాగే మరాఠవాడ కానీ. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి రాజకీయ చేతనత ఉంటుంది. 6 ప్రాంతాల్లో 6 రకాలైనటువంటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంకణ్ చూసుకుంటే అది గతంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం. 1980s కంటే కొంచెం అటు ఇటుగా ఉంటే మీరు కరెక్ట్ చేయండి. ఆ తర్వాత బాల్ ఠాక్రే వచ్చిన తర్వాత ఆ కోటను బద్దలు కొట్టడం జరిగింది. బట్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా 2 వర్గాలుగా ఉన్నాయి. శివసేనలోనే 2 వర్గాలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. బాల్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే, ఇప్పుడు రాజ్ ఠాక్రే. సో ఇక్కడ పోటీ ఎట్లా ఉండే ఛాన్స్ ఉంటాయి అనుకోవాలా ఈ తీర్పును? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు ఎంతకుముందు చెప్పాను కానీ ఇప్పుడు హిందూ మతంలో చైతన్యం రావడం వల్ల నేనేమంటున్నానంటే గతంలో ఎన్ బ్లాక్ గా 20% ఓట్లు ముస్లింలు ఉండే కనుక ఆ 20% ఓట్ల కోసం అన్ని పార్టీలు నాటకమని స్పష్టంగా చెప్తున్నారు. ఈ 80% ఓట్ల కూడా తప్పనిసరి ఇవాళ అనివార్య పరిస్థితిలో రాహుల్ గాంధీ కూడా జంజే వేసుకొని గంగల మునిగాల్సి వచ్చింది. అటు పక్కన పశ్చిమ బెంగాల్లో నేను బ్రాహ్మణ వనితను, బ్రాహ్మణ స్త్రీని అని చెప్పి ఆమె హనుమాన్ చాలీసా చదివిన మనం కేజ్రీవాల్ గారు చూస్తున్నాం కదా. అంటే హిందూ మతం ఓట్లు చీలిపోకుండా ఒకటి ఎన్ బ్లాక్ కాకుండా ఉండాలంటే మాకు కావాలి, ముస్లిం ఒక్కటి ఓట్లు ఇస్తే లాభం లేదనే ఒక అవగాహనకు అన్ని పార్టీలు వచ్చినాయి అంటున్నాను. ఇవాళ హిందూ మతం ఓట్లు కీలకంగా మారి, అందుకని మహారాష్ట్రలో కూడా హిందూ మతం ఓట్లు కీలకంగా మారుతాయని నేను అంటున్నాను. రెండోది ఏంటంటే మీరు విదర్భ ప్రాంతాల్లో చూస్తే బౌద్ధులు హిందూ మతం తర్వాత 76% వాళ్ళు ఉంటే 11-12% బౌద్ధులు ఉన్నారు. ఆ తర్వాతనే ముస్లింలు ఉన్నారు 7%. అంటే నేను విదర్భగా చూస్తుంటే ప్రపంచ దేశమంతా కూడా ఇవాళ హిందూ మతం ఓట్ల కోసం దేవరించని పార్టీలు లేవు, మునుగని గంగ లేదు, తేలని మతం లేదు. అందుకని ఇవాళ కీలకమైంది. హిందూ మతం ఓటర్లలో ఒక రకమైన చైతన్యం అంటున్నాను. కుహనా సెక్యులరిజం ఎట్లా ఉందంటే ఎంఐఎం ఏమో సెక్యులరిస్ట్ పార్టీ అవుతుంది, బీజేపీ ఎందుకు కాదు? అంటే ఈ ప్రశ్నలు వస్తున్నాయి. నేను విశ్లేషకుడు, హేతువాది, నాకు ఏ మతం లేదు. కానీ నేనేమంటున్నాను, రాజకీయ పార్టీలు హిందూ మత ఓట్లు కోల్పోతే మా పనిగడ లేదు అని కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అది వాస్తవం, చారిత్రక వాస్తవం. రెండోది అనుచిత ఉచితాల గురించి. అనుచిత ఉచితాల గురించి విజయ్ కుమార్ గారు చెప్పిందంతో అసలు హర్యానాలో 3వ స్టెప్ వేశారు. యాక్చువల్ గా ఇంతకు మించి 5 గ్యారంటీలు కర్ణాటక మొదలైతే 6 గ్యారంటీలు, తెలంగాణ మొదలైతే సూపర్ 6 అని సరే పార్టీ ఏదైనా సరే మనకు ఆంధ్రప్రదేశ్ లో మొదలైతే 7కు పోయారు. 7కు పోయి ఇప్పుడు 13 గ్యారంటీలకు పోతున్నారు. జార్ఖండ్ లో చూడండి, మహారాష్ట్రలో చూడండి. మోడీ గారేమో స్వయంగా వీటికి వ్యతిరేకం అంటున్నారు. కానీ రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వకపోతే కర్ణాటకలో జరిగిన పరాభవం జరుగుతుందని మోడీ గారు అనుకుంటున్నారు, అన్నారు కూడా. అందుకని చూడండి, కర్ణాటకలో స్థానిక లీడర్లను పక్కన పెట్టి అంతా మోడీ మాయ, మోడీ గ్యారంటీ అంటే ఏమైందో చూసిండ్రు. కనుక తెలంగాణకు వచ్చే వరకు కొంత అది కూడా తప్పైంది. కనుక ఇప్పుడు ఏమైంది,
మోడీ గ్యారంటీ మోడీ అని మాటలు మాట్లాడుకుంటూ హర్యానా ఎన్నికలు గెలవగలిగారు. ఇవాళ కన్నా మన మహారాష్ట్రలో కూడా మోడీ కొంచెం తగ్గి అసలు గడ్కరీని రానియలే. కానీ యాక్చువల్గా ఏంటంటే రేపు పొద్దున ఈ మోడీ మాయ అనుకుంటా స్పష్టంగా లోకల్ లీడర్లకు అవకాశం ఇచ్చారు. అందుకని చూడండి మీరు కొంచెం తగ్గింది. బీజేపీ 145 సీట్లకు పోటీ చేస్తుంది, కానీ మిగతా పార్టీలని ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడకపోతే లాభం లేదు, ప్రతి ఓటు కీలకమైంది అని రెండు కూటములు కలుపుకున్నాయి. హర్యానాలో జరిగిన పరాభవంతో కాంగ్రెస్ కూడా 103 స్థానాలకు తగ్గింది. ఆ కూటమిలో అసలు యాక్చువల్గా మిగతా రెండు పార్టీలకు ఎక్కువ అవకాశం ఇచ్చింది. అని నేనేమంటున్నాను రామ్మోహన్ గారు ఒక్కటే చిన్న పాయింట్ బీజేపీకి మొత్తం మహారాష్ట్ర మొత్తాన్ని లీడ్ చేసే నాయకుడు లేడు. ఒకటి ఫడ్నవీసు కేవలం విదర్భ ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి, విదర్భ వచ్చేదాకా పెళ్లి కూడా చేసుకుని ఉన్నటువంటి వ్యక్తి. ఆయనను మిగతా ప్రాంతాల్లో ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. ఇక అందరిని యాక్సెప్ట్ చేయగలిగేటటువంటి వ్యక్తి గడ్కరీ ఉన్నాడు. గడ్కరీని ఎక్కడ లైన్కి రానియలేదు. ఇక మొత్తం సిస్టమ్ అంతా ఒక్కడ బీజేపీ ఎలా నడపగలిగింది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే? అన్ని ప్రాంతాలను ఎక్కడ ఆర్గనైజ్ చేయగలిగింది? ఖచ్చితంగా నేనేమంటున్నానంటే గడ్కరీ ఇవాళ అంటే గతంలో మురళీధర్ జోషి, అద్వానీ ఆ తరం కాదు, కానీ ఆ రకంగానే ఇప్పుడు గడ్కరీ పట్ల నాకు సానుభూతి ఉంది అంటున్నాడు. గడ్కరీని ముందుకు రానికపోవడానికి ప్రధాన కారణం కేంద్రంలో అధికారంలో భాగం పంచుకుంటారు. గడ్కరీ చాలా వరకు దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని కలిపే నాయకుడు ఒక రకంగా చెప్పాలంటే. ఏది మోడీ, అమిత్ షా, ఇతర రాజ్నాథ్ సింగ్ తర్వాత గడ్కరీ. గడ్కరీకి ఇంకొకటి ఉంది, నాగపూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఉంది. అసలు నిజంగా ఆర్ఎస్ఎస్ మద్దతు గడ్కరీకి ఉంది. ఒక దేశంలో రామారావు గారికి వచ్చిన అనుమానం కూడా నాకున్నది. ఇప్పుడు ఏంటంటే గడ్కరీని ముందు పట్టిపోవడానికి కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ కూడా పక్కన పెడుతున్నారా? ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా లేదు. అందుకే రామారావు గారు ఆర్ఎస్ఎస్ కూడా చాలా సార్లు బీజేపీ పక్కన పెట్టే సందర్భాలు ఉన్నాయి, కాంగ్రెస్ మద్దతు చేసిన సందర్భాలు ఉన్నాయి కొన్నిసార్లు. అంటే జాతీయవాదం వచ్చినప్పుడు అది ఇప్పుడు జరగదు. అది ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేయదు ఇప్పుడు. ఎందుకంటే ఒక ఊపులో ఉన్న బీజేపీని పడగొట్టడం అయితే వాళ్ళ ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇప్పుడు పాలు పటువ కాపాడుకుందామంటది ఆర్ఎస్ఎస్, కానీ పటువ కింద చేసి పాలు పోటుకుని అనుకోదు కదా. కానీ అలక ఉంటది. ఇప్పుడు గడ్కరీని ముందుకు రాకపోవడానికి కారణము దాన్ని గమనిస్తుంది ఆర్ఎస్ఎస్ తీవ్రమైన నిర్ణయం తీసుకుంటది, వాటికి ఏముండదు. కానీ ఇది ఇప్పుడు వెంటనే ఈ ఎన్నికలు ఉండకపోతే అదే బీజేపీ గెలవాలని ఉంటది. ఆర్ఎస్ఎస్ ఈ మార్గం ఇప్పుడున్న మార్గంలో మోడీ వీక్ అయిన సందర్భంలో ఇక్కడ మరింత వీక్ చేద్దామని అనుకోదు, కానీ లోపల ఉంటది. ఇది మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. మోడీ గ్యారంటీ నేను అంటే ఏమైందో చూపించారు కదా ప్రజలు కూడా. ఇక్కడ ఒక్కటంటారు, అనుచిత ఉచితాల విషయంలో అన్ని పార్టీలు ఒకటే. ప్రజలు దీని మీద ప్రభావం అవుతారా అంటే కర్ణాటక లైన్, తెలంగాణ లైన్ అన్ని ఎన్నికలు ఒకే విధంగా అన్ని మూడ్స్ ఒక్క దగ్గర ఉండే. మహారాష్ట్ర ప్రజలు 3 మహారాష్ట్రదే కనుక మహారాష్ట్రలో ఈ అనుచిత ఉచితాలు అన్ని ఇస్తా అని 3 లక్షల రుణమాఫీ 2 పోయింది, ఇప్పుడు 3 వచ్చేసింది. అంటే రుణమాఫీతో పాటు మోడీ గారు ఏవైతే అనుచిత ఉచితాలు వద్దంటున్నారో తప్పనిసరి స్థానిక పార్టీల మీద ఆధారపడి వాళ్ళ ఎజెండా వాళ్ళకి ఇవ్వాల్సిందే అని ఆడికొచ్చాడు. రెండోది ఏమవుతుందంటే బీజేపీ ఒంటరిగా 2 సార్లు ఒంటరిగా పెద్ద పార్టీగా 120 స్థానాలు 2014లో 19లో 105 స్థానాలు గెలుచుకున్నా కూడా ఇవాళ పరిస్థితి ఏంటంటే బీజేపీ నాయకుడు అంటే ఎవరైతే ఫడ్నవీస్ ఉన్నాడో, ఫడ్నవీస్ వర్గం చాలా చిన్నది, బ్రాహ్మణ నాయకుడు. అట్లాగే మన బార్డర్లో ఉండే నాయకుడు ఆయన మొత్తం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించకపోవచ్చు. ఎప్పుడు కూడా నాయకత్వం ఎట్లా ఎదుగుతుందని చెప్పలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎదుగుతారో ఎవరు చెప్పిండ్రు? రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా జెడ్పీటీసీ నుంచి కేసీఆర్ కు ధీటుగా వస్తారు అనుకోలే. అంటే కేసీఆర్ ధీటా తర్వాత రాజకీయం వేరు. ఇక్కడ కూడా ఏమైందంటే 54 ఏళ్ళే ఇప్పుడు ఆయన యువకుడు ఒక రకంగా చెప్పు రాజకీయాల్లో ప్రారంభ వయసు అంటారు 50 ఏళ్ళు దాటితే. అందుకనే ఫడ్నవీస్ నాయకుడు కాలేడని ఇప్పుడు చెప్పలేమంటున్నాను. కానీ ఫడ్నవీస్ స్థానంలో ఎవరున్నా బీజేపీ చీలిపోయింది. ఇవాళ ఫడ్నవీస్ స్థానంలో 2 సార్లు అవమానం జరిగింది. అవమానం అంటే ఆయన తగ్గింది ఓ రకంగా చెప్పాలి. బీజేపీ తగ్గింది, ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇచ్చింది, ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి చేసింది 105 స్థానాలు పెట్టుకొని. దానికి కారణం ఏంటంటే ఫడ్నవీస్ కూడా బీజేపీకి అనుకూలంగా నడిచాడు. అది రేపు పొద్దున ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరూ గమనిస్తున్నారు. ఏంటంటే ఫడ్నవీస్ మార్గం ఏంది, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అనుకున్నాడు. ఆ లీడర్షిప్ స్థానంలో ఏ మరాఠా యోధుడు ఉన్నా ఇతర అంటే ఒక ప్రాంతానికే ప్రాతినిధ్యం వహించేవాడు ఉంటే ఎన్నడో బీజేపీని చీల్చేవాడు అంటున్నాడు. అది తప్ప ఒప్ప తర్వాత సంగతి. బీజేపీ ఆగమయ్యేది. ఇవాళ ఫడ్నవీస్ లాంటి నాయకుడు రేపు పొద్దున ముఖ్యమంత్రి అవకాశాలు ఉన్నాయి నేను అంటున్నాను. ఇప్పుడు రేపు ఒంటరిగా నా అంచనా అయితే ఒంటరిగా బీజేపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటకపోవచ్చు, కానీ 105 స్థానాలకే నెక్కి వస్తాయి గ్యారెంటీ. మొన్నటి వచ్చిన 105 స్థానాలు. అప్పుడు ఏమైందంటే ఒక 5వ 10వ తక్కువ ఉంటే అవసరమైతే ఏకనాథ్ షిండే లాతి కొడతారు వాళ్ళు. రేపు పొద్దున మన విజయ్ గారు అన్నట్టు శరద్ పవార్ని ముందుకు తీసుకొచ్చుకుంటారు. కానీ శరద్ పవార్ని తీసుకొస్తే పెద్ద సమస్య ఉన్నది. శరద్ పవార్ తన బిడ్డను ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, అది ఒప్పుకోరు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవసరమైతే ఒక అనుభవానికి రానియండి, 2వ స్థానం నాయకురాలు కదా, రేపు పొద్దున ఉప ముఖ్యమంత్రి ఇస్తారంట. అందుకని చూడండి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రుల కాలం నడుస్తున్నది. ఫడ్నవీస్ ఇంకొక మంచి పని చేశాం.
ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కాగానే చాలా మంది ఏమన్నారంటే మొత్తం లీడ్ చేసేది ఆయన అవుతాడు, పేరుకు ఉప ముఖ్యమంత్రి కానీ ఏకనాథ్ షిండే ఏం పని చేయని అని అన్నారు. కానీ ఏకనాథ్ షిండే తనదైన రీతిలో ఈ 4 అధికారంలో 3 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, తనదైన రీతిలో ఆయన సమన్వయం పాటిస్తున్నాడు, సమతుల్యం పాటిస్తున్నాడు. లేకపోతే దానికి కారణం ఇటు పక్కన ఉన్నాడు, 2 చేతులు కలిసి అప్పట్లయితే ఫడ్నవీస్ కూడా అదే రకంగా పోవడము, ఫడ్నవీస్ అతిగా పోకపోవడము, ఏకనాథ్ షిండే కొన్ని పథకాల విషయంలో కానీ వీటిలో కొంత పరిణతి సాధించారు. మనకు ఏకనాథ్ షిండే పనికిరాని వాడు అనే కాడి నుంచి వాళ్ళ సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా పేరు తెస్తారు. ఏదైనా సరే దాన్ని సహకరించింది బీజేపీ కావచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని బౌన్స్ అవుతాయి. ఇంతకుముందు రామారావు గారు చెప్పారు, ఏది రిజర్వేషన్, మరాఠా రిజర్వేషన్లు ఒక ఊపు వచ్చినాయి, మరాఠాలు సంతోషపడ్డారు, తప్పటి కూడా వెంటనే ఏమైంది పడిపోయింది అది. అంటే ఎప్పుడు కూడా రాజకీయ కారణాలు ఎట్లా, రాజకీయ రిజర్వేషన్ల విషయాన్ని ఎట్లుంటాయంటే అప్పుడు మండల కమిషన్ మంటల నుంచి చూస్తున్నారు, ఇప్పటిదాకా సంతోషపడి వాడు సంతోషిస్తారు. అంటే ఇది జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు శ్రీకాంత్ గారు. ఎప్పుడు రిజర్వేషన్ లో అన్ని పార్టీలు జీరో సమ్ గేమ్ ఆడుతున్నాయి, విన్ విన్ సొల్యూషన్ వైపు పోతలేవు. విన్ విన్ సొల్యూషన్ అంటే ఏంది, వాడు బాగుండాలి మనం బాగుండాలి. ఒక రిజర్వేషన్ వస్తే మేము నష్టపోతాం అన్నప్పుడు తప్పనిసరి వ్యతిరేకత వస్తుంది. రిజర్వేషన్ పొందే వాళ్ళేమో ఉండాలనుకుంటారు, రిజర్వేషన్ పొందని వాళ్ళు వద్దనుకుంటారు. ఈ రెండింటి మధ్య ఘర్షణను సమతుల్యం చేసే రిజర్వేషన్ ఈవెన్ అక్కడ ఈ ఉద్యమ నాయకులు కూడా మాట్లాడారు. మరాఠా ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే మెరుగ్గా ఉంటారో పలానా పార్టీకి ఓటేయని వాళ్ళు కూడా చెప్పలేదు, ఎవరైతే మీకు మెరుగ్గా కనిపిస్తారో వాళ్ళకే ఓటేయండి అని చెప్పేసి కూడా ఈ ప్రచారం తీవ్రంగా జరిగింది. అది కరెక్ట్, కీలకమైంది శ్రీకాంత్ గారు. మరొక 29 స్థానాల్లో ఈ దాదాపు 7 పార్టీలు చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. వాళ్ళ మద్దతు ఎట్లుంటది, రేపు పొద్దున వాళ్ళ 5 గెలుస్తారా 6 గెలుస్తారా సమస్య కాదు, కానీ వాళ్ళ మద్దతు కూడా కీలకమవుతుంది. ఒకవేళ బీజేపీ కనుక 140 దగ్గర అయిపోయింది అనుకోండి, 5-6 స్థానాలు ఉన్న వాళ్ళు సరిపోతుంది, అప్పుడు వీళ్ళు అవసరం లేదు. కానీ మిత్రధర్మాన్ని పాటిస్తూ ఉంటున్నారు. బీజేపీ ఏం చేస్తుందంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ గా వీళ్ళిద్దరిని తీసుకుంటారు, ఇటు అజిత్ పవార్ గానీ అటు మన ఏకనాథ్ షిండే గానీ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. కానీ రేపు అజిత్ పవార్ కూడా మోసం చేసే వ్యక్తుల్లో 2వ వాడు అవుతాడు శరద్ పవార్ తర్వాత. ఎందుకంటే మా బాబాయ్ అక్కడ, మా అన్న అక్కడికి పోయినా అజిత్ పవార్ మన శరద్ పవార్ దగ్గరికి పోని సందర్భం లేదు కదా. కలిసిన తర్వాత కూడా పార్టీ గెలిచిన తర్వాత కూడా వెళ్ళి కలిసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా, కలిసి వచ్చింది కదా. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే అజిత్ పవార్ సీట్లు ఎన్ని వస్తాయి, ఒకటి కీలకమైంది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు 3 అంకెల స్థానాలకు ఎవ్వరు రాదు, కాంగ్రెస్ తో సహా. అన్ని ఈ 2 ప్రాంతీయ పార్టీలు 4 గీలిపోయినవని 50 లోపే ఉంటాయి. ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి కదా, ఎక్కువ లేవు కదా, 50 లోపే ఉంటాయి. ఈ 50 లోపు ఉన్న పార్టీలకు ముఖ్యమంత్రి ఇస్తారా, లేకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఈసారి బీజేపీ తీసుకుంటుందా అనే దానికి ప్రధాన రామారావు గారు ఎటొచ్చి నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ. చూడండి, ఎప్పుడైనా అజిత్ పవార్ అయినా ప్లేట్ ఫిరాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఎగ్జాంపుల్స్ సహా చూపిస్తున్నారు. ఒకటి మాత్రం చెప్తాను, నేను అన్నది రామారావు గారు, రామారావు నేను అనేది ఏంటంటే పోటీ చేసిన స్థానం 103 కదా. ఇప్పుడు జనసేన లాగా 100% స్ట్రైక్ రేట్ అయితే ఉండదు అంటున్నాను. అందుకనే 2 అంకెలకే ఉంటదన్నా కానీ 50 ఏమన్నా ప్రాంతీయ పడ్డది 50 లోపు వస్తాయి. ఒకటి చూడండి సార్, ఒకటే చిన్న పాయింట్, ఖచ్చితంగా ఒక సందర్భాన్ని మనం కోట్ చేసుకోవాలి. ప్రకాష్ అంబేద్కర్ గారు ఒక సభలో మాట్లాడుతూ ఒకటే మాట చెప్పిండు, ఎప్పుడైతే మరాఠా రిజర్వేషన్స్ ఇవ్వడం బీజేపీ మీద ఓబీసీలో విపరీతమైనటువంటి ఆగ్రహం పెళ్లివికింది. మరి ఓబీసీల బలం ఎంత, 175